ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్లో భాగంగా మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న విజయవాడ రాష్ట్ర కార్యాలయం వేదికగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొందరికి రాష్ట్ర హోదాల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ఏర్పాటు చేశాము. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాల్లో నూతన అధ్యక్షులను నియామకం మరియు జిల్లాల్లో యూనియన్ను విస్తరించి యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలంటూ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే మేము నిన్న రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి కొన్ని తీర్మానాలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల యొక్క హక్కులు, రక్షణ మరియు భద్రతకై నిరంతరం పోరాటం చేస్తామని, జర్నలిస్టులకు సమస్యలు ఏది వచ్చినా అండగా నిలబడతామని మేము ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరిగే దాడులు, వారి యొక్క సమస్యలపై కూడా మా యొక్క అసోసియేషన్ ప్రతి ఒక్క జర్నలిస్టుకు రాష్ట్రంలో అండగా నిలబడతామని చెప్పేసి ఇందులో కార్యవర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గంలో భాగంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా సూర్యప్రకాష్ రావు గారిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రెండవసారి నూతన అధ్యక్షులుగా గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారిని మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వల్లూరి మధుసూదన్ రావు గారిని, అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పల్నాడు జిల్లా నుంచి అనిల్ కుమార్ గారిని మరియు సెక్రటరీగా షేక్ షాజీ గారిని, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొండిశెట్టి సురేష్ బాబు, రొడ్డ తిరుపతయ్య మరియు గూడూరి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కోశాధికారిగా పిఎల్ శ్రీనివాసరావు గారిని ఈ యొక్క నూతన కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొందరికి ఈసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కర్ణా నాగిరెడ్డి గారిని మరియు కొందరు సభ్యులను ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గంలోకి మేము ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ అన్ని జిల్లాలలో సభ్యులను ఏర్పాటు చేయాలని, నూతన సభ్యులను ఏర్పాటు చేసుకుంటూ నూతన జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు నూతన అధ్యక్షులను కూడా ఏర్పాటు చేసి నూతన సభ్యుల సభ్యత్వాలు పెంచి సభ్యుల యొక్క బలాన్ని బలోపేతం చేసుకుంటూ అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా నూతన జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర సభ్యులందరికీ మరియు జర్నలిస్టు సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ మీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి.